హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఏపీడిఎస్సికి సంబంధించి ఈరోజు మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రశ్నలు, వాటికి సంబంధించిన సమాధానాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈరోజు మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నల సరళిని చూసుకున్నట్లయితే పశ్చిమ విక్షోభాలకు సంబంధించి ప్రశ్న వచ్చినట్లుగా అభ్యర్థులు తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ రేఖాంశాలపైన ప్రశ్న రావడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చట్టం ముందు అందరూ సమానులే అని తెలిపే ఆర్టికల్ ఏది అని అడిగినట్లుగా సమాచారం. ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే అని తెలుపుతుంది. కుల మత వర్గ భేదాలు లేకుండా చట్టం ముందు పౌరులందరూ సమానత్వాన్ని కలిగి ఉండాలని, సమానత్వాన్ని నిరాకరించకూడదు అని ఆర్టికల్ 14 తెలియజేస్తుంది. దీనికి సంబంధించి నెక్స్ట్ చూసుకున్నట్లయితే అబ్దుల్ కలాం పదవీ కాలం అడిగారు. రాష్ట్రపతులకు సంబంధించిన పదవీ కాలాలు, అలాగే రాష్ట్రపతి ఎన్నవ రాష్ట్రపతి, ఇలాంటి ప్రశ్నలు రెగ్యులర్గా అడగడం జరుగుతుంది. అబ్దుల్ కలాం యొక్క పదవీ కాలం చూసుకున్నట్లయితే 2002 నుంచి 2007 వరకు రాష్ట్రపతిగా కొనసాగారు. ఈయన భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా పనిచేశారు. భారత రాష్ట్రపతి రాజ్యసభకు ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తారు అని ప్రశ్న అడిగినట్లుగా అభ్యర్థులు చెప్తున్నారు. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య, గరిష్ట సభ్యుల సంఖ్య 250. వారిలో 12 మంది సభ్యులను రాష్ట్రపతి నామినేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే భారతదేశంలో పాక్షిక క్రియాశీల అగ్నిపర్వతం ఏది అని ప్రశ్న రావడం జరిగింది. భారతదేశంలో పాక్షిక క్రియాశీల అగ్నిపర్వతం బారెన్ ద్వీపం. ఇది అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో ఉంటుంది. బారెన్ ద్వీపం భారతదేశంలోని ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దక్షిణ ప్రాంతంలో ఉన్న ఏకైక జనపదం ఏది అని ప్రశ్న రావడం జరిగింది. 6వ శతాబ్దానికి చెందిన షోడశ మహాజనపదాలలో అస్మక జనపదం ఒకటి. షోడశ మహాజనపదాలలో దక్షిణాదిలో ఉన్న ఏకైక జనపదంగా షోడశ మహాజనపదం ప్రసిద్ధి చెందింది. అస్సాకా అనే పేరుతోనూ చరిత్రకారులు ఈ జనపదాన్ని పిలుస్తారు. నెక్స్ట్ సరోజినీ నాయుడుకు సంబంధించి ఒక ప్రశ్న అడిగినట్లు అభ్యర్థులు చెప్తున్నారు. ప్రశ్న ఏ విధంగా అడిగారో వివరించలేకపోయారు కాబట్టి సరోజినీ నాయుడుకు సంబంధించి ముఖ్యమైన అంశాలను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సరోజినీ నాయుడు యొక్క బిరుదు నైటింగేల్ ఆఫ్ ఇండియా. ఈమె స్వతంత్ర సమరయోధురాలు మరియు కవయిత్రి. 1925 డిసెంబర్లో కాన్పూర్లో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలుగా పనిచేసింది. స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నర్గా పనిచేయడం జరిగింది సరోజినీ నాయుడు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే త్రిధ్రువ ప్రక్రియ భాగాలకు సంబంధించి ప్రశ్న వచ్చినట్లుగా అభ్యర్థులు తెలియజేయడం జరిగింది. త్రిధ్రువ ప్రక్రియ అంటే ఉపాధ్యాయుడు, విద్యార్థి, సమాజం. ఈ ప్రక్రియలో సమాజం యొక్క అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడం ముఖ్యమైన లక్ష్యంగా ఉంటుంది త్రిధ్రువ ప్రక్రియలో. దీనికి సంబంధించి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మిథాలీ రాజ్కు సంబంధించి ఒక ప్రశ్న వచ్చినట్లుగా చెప్పడం జరిగింది. మిథాలీ రాజ్ మాజీ భారత మహిళా క్రికెట్ క్రీడాకారిణి. 1999లో తొలిసారిగా అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ప్రవేశించి ఐర్లాండ్పై 144 పరుగులు సాధించి నాట్అవుట్గా నిలిచింది. 2001, 2002లో మొదటి టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్పై లక్నోలో ఆడింది. ఇంగ్లాండ్పై టామ్టాన్లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 264 పరుగులు సాధించి మహిళా క్రికెట్లో ప్రపంచ రికార్డు సాధించింది. 2005 మహిళా ప్రపంచ కప్ ఫైనల్లో ఆమె భారత జట్టుకు నేతృత్వం వహించడం జరిగింది. స్వతహాగా బ్యాటర్ అయిన మిథాలీ రాజ్ అప్పుడప్పుడు బౌలింగ్ కూడా చేసేది. 2003లో ఆమెకు అర్జున అవార్డు లభించడం జరిగింది. మిథాలీ రాజ్కు సంబంధించి ప్రశ్న ఏ రకంగా వచ్చిందో తెలియజేయలేదు కాబట్టి మిథాలీ రాజ్కు సంబంధించి పూర్తి సమాచారం అందించడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్లోబ్ను రూపొందించిన వారు ఎవరు అని ప్రశ్న అడగడం జరిగింది. గ్లోబ్ను రూపొందించింది మార్టిన్ బైహమ్. ఇతను జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి. 1492వ సంవత్సరంలో గ్లోబును తయారు చేశాడు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒలింపిక్ చిహ్నం రంగుల భాగాలకు సంబంధించి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగినట్లుగా అభ్యర్థులు తెలియజేయడం జరిగింది. ఒలింపిక్ చిహ్నంలో 5 రంగులు ఉంటాయి. నీలం, పసుపు, నలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగులు. ఇవి 5 ఖండాలను సూచిస్తాయి. ఇక్కడ మనం పిక్చర్లో చూస్తున్నట్లుగా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే నీలం రంగు
యూరప్ ఖండాన్ని సూచిస్తుంది. పసుపు రంగు ఆసియా ఖండాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ నలుపు రంగు ఆఫ్రికా ఖండాన్ని సూచిస్తుంది. ఆఫ్రికా ఖండాన్ని చీకటి ఖండం అని పిలుస్తారు. ఆకుపచ్చ రంగు ఆస్ట్రేలియా ఖండాన్ని సూచిస్తుంది. ఎరుపు రంగు అమెరికా ఖండాన్ని సూచిస్తుంది. ఇలా 5 రంగులు 5 ఖండాలను సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ ఖేలో ఇండియాకు సంబంధించి ఒక ప్రశ్న రావడం జరిగింది. ఎన్సెఫ్ 2005కు సంబంధించి ఒక ప్రశ్న రావడం జరిగింది. నెక్స్ట్ జ్ఞానపీఠ అవార్డుకు సంబంధించిన ఒక ప్రశ్న వచ్చినట్లుగా చెప్తున్నారు. మనోవైజ్ఞానికవేత్తలు సిద్ధాంతాలు ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శరణాగతుడు సమాసం గురించి అడిగినట్లుగా సమాచారం. శరణాగతుడు సమాసం శరణు పొందినవాడు అనే విగ్రహవాక్యంతో తత్పురుష సమాసానికి ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సమీప దూరస్థ నియమంకు సంబంధించి ఒక ప్రశ్న. రక్షక తంత్రాల నుంచి రెగ్యులర్గా ప్రశ్న రావడం జరుగుతుంది. నెక్స్ట్ ద్వీపము యొక్క అర్థం అడిగినట్లుగా సమాచారం. నెక్స్ట్ ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే ఆర్టికల్స్కి సంబంధించిన ప్రశ్న, టెన్సెస్ అలాగే సూపర్లేటివ్ డిగ్రీకి సంబంధించిన ప్రశ్నలు వచ్చినట్లుగా తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శిలాజ ఇంధనాలకు సంబంధించిన ఒక ప్రశ్న, పాలిమర్ అలాగే మినిమేట వ్యాధికి సంబంధించిన ఒక ప్రశ్న రావడం జరిగింది. మినిమేట అనేది పాదరసం విష ప్రభావం వల్ల కలిగే ఒక వ్యాధి. ఇది ఏపీడిఎస్సి ఈరోజు మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి కొన్ని అభ్యర్థులు తెలిపిన ప్రశ్నలు, వాటికి సంబంధించిన సమాధానాలు. ఇలాంటి మరిన్ని వీడియోలు పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.